బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం జరిగింది. 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులను నియమించారు. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. మొత్తం 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగిస్తున్నారు. కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా, బాపట్ల ఉమామహేశ్వర్, కృష్ణాకి విద్యాసాగర్, నెల్లూరుకి అజితా వేజండ్ల, తిరుపతికి సుబ్బరాయుడు, అన్నమయ్యకు ధీరజ్ కున్నుగిలి, కడపకు నచికేత్, గుంటూరుకు వకుల్ జిందాల్, నంద్యాలకు సునీల్ శరాన్, విజయనగరంకు ఏఆర్ దామోదర్, అలాగే పల్నాడు డి కృష్ణారావు, ప్రకాశానికి హర్షవర్ధన్ను నియమించారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈ అంశానికి సంబంధించి 14 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద అయితే ఏపీ ప్రభుత్వం ఎస్పీల బదిలీలపై కసరత్తు అయితే పూర్తి చేసింది. మొత్తం 14 జిల్లాలకి కొత్త ఎస్పీలని ప్రకటించింది. దీంట్లో 7 జిల్లాలకు కొత్తగా అధికారులను నియమించారు. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా ఎస్పీ పోస్టులు పొందిన 7 జిల్లాల్లో ఒకటి బిఆర్ అంబేద్కర్ కోనసీమ రాహుల్ మీనాని, అలాగే బాపట్లకు ఉమామహేశ్వర్ని, నెల్లూరుకు అజితా వెజడెన్ల, తిరుపతికి సుబ్బరాయుడు. గతంలో సుబ్బరాయుడు తిరుపతిలో పనిచేశారు. తిరుపతిలో సంఘటన జరిగిన తర్వాత అతన్ని బదిలీ చేశారు, సిట్ కి వేశారు. మళ్ళీ సిట్ నుంచి మళ్ళీ తిరిగి సుబ్బరాయుడిని తిరుపతికి పంపించారు. అన్నమయ్యకు ధీరజ్ కునుగలి, కడపకు నచికేత్, తర్వాత నంద్యాలకి సునీల్ శరాన్. ఇట్లా 7 జిల్లాలకి వీళ్ళందరూ కొత్త ఎస్పీలుగా బదిలీ అయ్యారు. అయితే ఇతర జిల్లాల నుంచి ఇతర జిల్లాలకు మారిన వారిలో విజయనగరంకి ఏఆర్ దామోదర్ తను ప్రకాశం జిల్లా ఎస్పీగా చేశారు. అతన్ని విజయనగరం జిల్లాకి మార్చారు. కృష్ణా జిల్లాకి విద్యాసాగర్ నాయుడిని, గుంటూరుకు వకుల్ జిందాల్ని, పల్నాడుకు డి రామకృష్ణ, ప్రకాశంకి తిరుపతి నుంచి పనిచేస్తున్న హర్షవర్ధన్ రాజుని పల్నాడుకి ట్రాన్స్ఫర్ చేశారు. చిత్తూరు తుషార్ డూడి, శ్రీ సత్సాయి జిల్లాకి సతీష్ కుమార్. వీళ్ళందరూ కూడా జిల్లాలుగా మార్పులు చెందిన వాళ్ళు. ఇంకా యథాతథంగా ఇప్పుడు ప్రస్తుతం ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శ్రీకాకుళంకి యథాతథంగా పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలకు మాత్రం ఇప్పుడు ఎవరైతే ఎస్పీలు ఉన్నారో వాళ్ళని యథాతథంగా అక్కడే ఉంచిన పరిస్థితి. కేవలం 14 జిల్లాలకు మాత్రమే పోస్టింగ్లు పడ్డాయి. వీళ్ళలో 7 కొత్తగా అధికారులు ఎస్పీలుగా వస్తున్నారు. కొందరిని మరో 7 ఉన్న వాళ్ళలో మార్చారు. మిగతా జిల్లాలకు మాత్రం విధంగా కొనసాగిస్తున్నట్టుగా ఏపీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వం దీని మీద పూర్తి కసరత్తు చేసింది. నిన్ననే కలెక్టర్ల బదిలీలు కూడా మనం అయ్యాం. 2 రోజుల క్రితం కలెక్టర్ల బదిలీలు కూడా చూసాం. ఇప్పుడు ఎస్పీల బదిలీలు కూడా పూర్తి అయ్యాయి. సో 15, 16వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్పీలతో తర్వాత జిల్లా కలెక్టర్లతో మీటింగ్ పెట్టారు. 15, 16న కొత్తగా ట్రాన్స్ఫర్లు అయిన అధికారులతో మరియు పోలీస్ అండ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఇద్దరితో కూడా ఆయన కాన్ఫరెన్స్ చెప్పేసి 2 రోజుల పాటు విజయవాడలో నిర్వహిస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించినట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా పల్నాడుకు డి కృష్ణారావు, ప్రకాశానికి హర్షవర్ధన్ నియమించడం జరిగింది. విజయనగరంకు ఏఆర్ దామోదర్, అలాగే నంద్యాలకు సునీల్ శరాన్ నియమించారు. కడపకు నచికేత్, అలాగే గుంటూరుకు వకుల్ జిందాల్ను నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుపతికి సుబ్బారాయుడు, అన్నమయ్యకు ధీరజ్ కున్నుగిలి, బాపట్ల ఉమామహేశ్వర్, కృష్ణాకు విద్యాసాగర్, నెల్లూరుకు అజితా వేజండ్లను నియమించారు. కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనాను నియమించడం జరిగింది. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగిస్తున్నారు. 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. మరో 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులను నియమించినట్లుగా తెలుస్తోంది.